హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శృతి. సో ఈరోజు వీడియో వచ్చేసి అగారో ట్రెడ్మిల్ యొక్క అన్బాక్సింగ్ అనమాట. ఇది నేను అమెజాన్ నుంచి అయితే తీసుకున్నాను. దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో గైస్, ఇఫ్ యూ ఆర్ వండరింగ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ట్రెడ్మిల్ ఎందుకు తీసుకున్నాను, అసలు జిమ్కే వెళ్ళొచ్చు కదా, ట్రెడ్మిలే ఎందుకు? సో గైస్, ఇఫ్ యూ ఆల్రెడీ నో మీ, నేనైతే సాఫ్ట్వేర్లో వర్క్ చేస్తున్నాను. సో మనందరికీ తెలిసిందే సాఫ్ట్వేర్లో ఎలా ఉంటుంది అనేది. కూర్చొని వర్క్ చేయాల్సి వస్తుంది అండ్ నో ఫిజికల్ యాక్టివిటీ, మూమెంట్ ఉండదు. దానివల్ల మనకి చాలా హెల్త్ ఇష్యూస్ అయితే వస్తుంటాయి. కాబట్టి ఇలాంటి ఒక ఎక్విప్మెంట్ మన ఇంట్లో ఉంటే మనకైతే ఈజీ యాక్సెస్ ఉంటుంది. పొద్దున్నే లేచి ఎర్లీ మార్నింగ్ రెడీ అయ్యి వాకింగ్కి వెళ్ళాలి లేదా జిమ్కి వెళ్ళాలి అంటే చాలామందికి కుదరకపోవచ్చు కదా. సో ఇమీడియట్గా లేచిన వెంటనే కొంచెం బేసిక్ ఫ్రెష్ అప్ అయిపోయి కమాన్ లెట్స్ డూ దిస్ అని ఒక హాఫ్ అన్ అవర్ వాక్ చేసినా ఇట్స్ లైక్ బెటర్ కదా. సో ఐ బిలీవ్ దాట్ సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. అందుకే నేను అయితే ఈ డిసిషన్ తీసుకున్నాను. సో వాట్ డూ యూ థింక్? మీ ఐడియా, ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. ఇక ట్రెడ్మిల్ విషయానికి వస్తే అయితే ఇది 1.5 HP మోటార్తో అయితే వస్తుంది. అండ్ దీంట్లో మనకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఫోల్డబుల్ డిజైన్ అనమాట. స్పేస్ చాలా తక్కువ తీసుకుంటుంది. అండ్ దీని ఇన్స్టాలేషన్ కూడా చాలా సింపుల్ అండి. ఏం లేదు, వాళ్ళు ఒక ఆన్లైన్లో వీడియో అయితే ప్రొవైడ్ చేశారు మనకి, ఫిట్టింగ్స్ ఎలా చేసుకోవాలనేది. ఆల్మోస్ట్ ఆల్ అంతా వాళ్ళే చేసేసి ప్రొవైడ్ చేశారనమాట. జస్ట్ మనకి స్క్రూస్ ఎక్కడెక్కడైతే ఫిట్ చేయాలో అక్కడ మనం ఫిట్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్విప్మెంట్ అంతా వాళ్ళే ఇచ్చారు, wrenchesతో సహా. అండ్ ఒక లిక్విడ్ అయితే ఇచ్చారు. ఇది మనకి గ్రీజింగ్ చేసుకోవడానికి వాకింగ్ ప్యాడ్ కింద. ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఇచ్చారు, దాన్ని బట్టి మనం అయితే ఇప్పుడు ఫిట్టింగ్ చేసుకోవచ్చు అనమాట. సో గైజ్, నేను ఎలా ఫిట్ చేసుకున్నాను, ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అంతా అయితే చూసేయండి. ఇవి రెండు ఇచ్చారు కదా, ఇవి లెఫ్ట్ రైట్ అని చెప్పేసి వాళ్ళే అక్కడ మెన్షన్ చేశారు. సో లెఫ్ట్ని లెఫ్ట్తో మ్యాచ్ చేసి, రైట్ని రైట్తో మ్యాచ్ చేసి, తర్వాత ఆ స్క్రూ ఏదైతే ఉందో ఆ స్క్రూని అయితే విప్పేసి మళ్ళీ మనం పెట్టిన తర్వాత అక్కడ సేమ్ అదే ప్లేస్లో అయితే బిగించుకోవాలి. ఇది బిగించుకునేటప్పుడు అయితే మనం లిఫ్ట్ చేసి బిగించుకోవచ్చు. సో దట్ ఈజీగా మనకి చెయ్యి దూరుతుంది కాబట్టి. సో నెక్స్ట్ అయితే ఈ స్క్రూస్ తీసుకోవాలి, ఇక్కడ ఫిట్ చేసేయాలి. మనం పైకి లిఫ్ట్ చేసి అయితే ఫిట్ చేసుకోవచ్చు. ఇచ్చారు కదా, దిస్ షుడ్ గో హియర్. ఓకే, మనకి ఒక స్క్రూ ఇది వచ్చేసి సెక్యూరిటీ నాబ్. దీనికి ఇలా పిన్ చేసుకొని మన బాడీకి ఇలా క్లిప్ చేసుకోవాలి.
సో మీరు ఎప్పుడైతే రన్ చేస్తారో వర్క్ చేస్తారో అప్పుడు ఒకవేళ పడిపోయేలా ఉంటే ఇది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది అనమాట. ఫోల్డ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ నాబ్ రిలీజ్ చేసి పైకి ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఈ నాబ్ పెట్టేసుకొని మళ్ళీ టైట్ అయితే చేసుకోవచ్చు. లైక్ దిస్ కొన్నప్పుడు మళ్ళీ మనం నాబ్ అయితే ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది ఓపెన్ చేసి. గైస్ దీనికి వీల్స్ కూడా వచ్చాయి. సో దీన్ని ఇట్లా టిల్ట్ చేసి ఇలా వీల్స్తో కూడా మనం మూవ్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ కెన్ సీ